హాయ్ ఫ్రెండ్స్, నేను మీ స్వామిని. మన దగ్గర ఉన్నది ఐఫోన్ 17. ఇది సేక్ కలర్ అనమాట. సేక్ అంటే గ్రీన్ కలర్ అయితే ఉన్నది మన దగ్గర. దీని ఫస్ట్ ఇంప్రెషన్ అండ్ ఫిజికల్ ఇంప్రెషన్ అయితే చూద్దాము. అన్బాక్సింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది, ఎందుకంటే మనం కొన్నప్పుడే ఓపెన్ చేపిస్తారు కదా. అన్బాక్సింగ్ అయితే అయిపోయింది. మనకి ఏమేమి వచ్చినాయో ఇప్పుడైతే చూద్దాము. బాక్సులను అయితే ఇక చూడండి. బాక్సులను అయితే ఇట్లుంటుంది కలర్ వచ్చేసి. మనకైతే బాక్స్లో వచ్చేసి ఏమేమి ఉన్నాయంటే ఫోన్తో పాటు ఇక టైప్ సి టు టైప్ సి కేబుల్ ఒకటి ఉన్నది. ఇక్కడ సిమ్ రిజెక్షన్ పిన్ అయితే ఒకటి ఉన్నది. మిగతా అయితే ఏం లేవు అన్నమాట. ఇవి ఐఫోన్లో వచ్చే బాక్స్లో వచ్చే కంటెంట్. ఇక ఐఫోన్ చూసుకుంటే మనకైతే ఫిజికల్గా అయితే ఇట్లా అయితే ఉంటుంది. మనకైతే ఇక్కడ బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకైతే స్పీకర్ గిల్ ఉన్నది, మైక్ ఉన్నది, టైప్ సి పోర్ట్ ఉన్నది. ఇక్కడ సైడ్కి వచ్చేసరికి మనకైతే పవర్ బటన్ ఉన్నది, సిమ్ మన కెమెరా కంట్రోల్ అయితే ఉన్నది. ఇక టాప్కి వచ్చేసరికి అయితే ఏం లేదు. ఈకి వచ్చేసరికి యాక్షన్ బటన్ ఉన్నది, వాల్యూమ్ రాకర్స్ అప్ అండ్ డౌన్ అయితే ఉన్నాయి. ఇక్కడైతే సిమ్ ట్రే అయితే ఉన్నది. ఇది ఫ్రంట్ నుంచి ఐఫోన్ 17 యొక్క లుక్. ఇది బ్యాక్స్ నుంచి అయితే ఐఫోన్ 17 లుక్. కెమెరా బాంబ్స్ 2 కెమెరాస్ ఉన్నాయి. 2 కెమెరాస్ కూడా 48 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తున్నాయి. ఇవే 2x టెలిఫోటో లెన్స్ అయితే 12 మెగాపిక్సెల్లో తీసుకోవచ్చు. దీన్నే మైక్రో షాట్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మనకు సెంటర్ స్టేజ్ కెమెరా ఉన్నది కదా, 18 మెగాపిక్సెల్ తోటి అయితే వస్తుంది. ఇవి దీని ఫిజికల్ ఓరియూ ఇదనమాట. మనకు వచ్చేసి ఇక్కడ ఫ్లాష్ లైట్ కూడా సైడ్కి అయితే ఇచ్చేసారు. మీకు ఎట్లా అనిపిస్తుంది ఈ లుక్ ఐఫోన్ 17ది? అందులోనూ ఇది 6.3 ఇంచెస్ డిస్ప్లే తోటి అయితే వస్తుంది. 1Hz రిఫ్రెష్ రేట్ని అయితే ఇచ్చారు కదా, ఎట్లున్నదో చూడండి. 1Hz రిఫ్రెష్ రేట్ కాబట్టి స్మూత్గా అయితే ఉన్నది. నాకైతే మంచిగా అనిపించింది, ఎందుకంటే ప్రో సిరీస్లో ఉన్నది కదా ప్రో మోషన్ డిస్ప్లే, అదే అనమాట. 1Hz నుంచి 120Hzకి అయితే వెళ్ళిపోతుంది. 6.3 ఇంచెస్ కాబట్టి నాకైతే చాలా బాగా అనిపించింది. ఈ కలర్ ఎస్పెషల్ నాకు ఇష్టమని చాలా అంటే చాలా ఇష్టపడి అయితే తీసుకున్నాను. ఇదనమాట. ఈ ఫ్రంట్ సైడ్ వచ్చేసరికి మొత్తం అల్యూమినియం ఫ్రేమ్ తోటి వస్తుంది. ఫ్రంట్ సైడ్కి వచ్చేసరికి సిరమిక్ షీల్డ్ 2 తోటి అయితే వస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసరికి సిరమిక్ షీల్డ్ తోటి అయితే వస్తుంది. లాస్ట్ జనరేషన్తో పోలిస్తే కొద్దిగా అయితే అప్డేట్ అయినది మన గ్లాస్ విషయంలో. స్క్రాచ్ విషయానికి వస్తే 3x అయితే రెసిడెన్స్ అయితే ఉంటుందని చెప్తున్నారు ప్రీవియస్ జనరేషన్తో పోలిస్తే. ఇది బేస్ మోడలే 256 GB తోటి అయితే వస్తుంది. ఇది మంచి విషయము. అందులోనూ ఈ టైప్ అనేది మనకు 2.0 తోటే వస్తుంది. ఇది కూడా మైనస్ పాయింట్ దీనికి వచ్చేసరికి. అందులోనూ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుందని అయితే వాళ్ళు చెప్తారు. 20 minutesలో 50% ఛార్జ్ అయితే అవుతుంది అంటారు. అంటే మనకు 40 watt అడాప్టర్ అయితే ఇచ్చి అయితే ఉండాలని గెట్ చేస్తున్నాము దీంట్లో. మళ్ళీ అందులోనూ వచ్చేసరికి ఫ్రంట్ 18 మెగాపిక్సెల్ ఉన్నది. బేస్ మోడల్ నుంచి ప్రో మోడల్ దాకా 18 మెగాపిక్సెల్కి అయితే అప్డేట్ చేసేది. ఇది ఒక మంచి విషయము ఐఫోన్లో అయితే. అందరూ అయితే ఆండ్రాయిడ్ ఫోన్లో 10,000 పెట్టినా కానీ 120Hz వస్తుంది, 80,000 పెట్టినా కానీ 60Hz అనే వాళ్ళకైతే యాపిల్ అయితే చెంప మీద కొట్టినట్టయితే చేసింది. ఎందుకంటే దీంట్లో 120Hz ప్రో మోషన్ డిస్ప్లేని అయితే తీసుకొచ్చింది. చాలామంది అయితే చాలా ఇయర్స్ నుంచి వెయిట్ చేస్తారు, ఎందుకంటే ఐఫోన్ 11 నుంచి ఐఫోన్ 15 వరకు అయితే 60Hz ఉన్నది. ఐఫోన్ 17లో మాత్రం 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే తీసుకొచ్చింది. చాలా అంటే చాలా హైప్డ్ ఫోను. బాగా అంటే డిస్ప్లే సైజు కూడా పెరిగింది. బ్యాటరీ సైడ్ వచ్చేసరికి 3692 mAh తోటి అయితే వస్తుంది. ప్రీవియస్ దానికంటే 130 mAh అయితే పెరిగింది. ఇదనమాట దీని ఫిజికల్గా. దీనిది మొత్తం కెమెరా సెటప్స్ కానీ వీడియోస్ కానీ మీకైతే రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. మన ఛానల్కి ఒక లైక్ వేసుకోండి. విఆర్ఎస్ తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.